వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మనం కల్వకుర్తి పట్టణంలో రేపు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ నిట్మ సత్యం గారు కూడా ఇక్కడ విజిట్ అంటే ఇక్కడ ప్రస్తుతం మనం ఎర్రకుంట చెరువు దగ్గర ఇక్కడ మొత్తం ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం కల్వకుర్తి పట్టణంలో ఉన్న వినాయకులకి సంబంధించిన నిమజ్జనానికి ఇక్కడ మొత్తానికి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అన్ని ఏర్పాట్లు సిద్ధమైనాయి. ఇక్కడ మనం మరిన్ని విషయాలు మనం చైర్మన్ గారు నిట్మ సత్యం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, రేపు ఎన్ని విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేయడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? కల్వకుర్తి పట్టణ ప్రజలందరూ కూడా గణేష్ నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఎర్రకుంటలో కల్వకుర్తి పట్టణానికి సంబంధించినటువంటి దాదాపు 150 విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 రోజులుగా అధికారులు కానీ, మా కమిషనర్ గారు కానీ, మా ఏఈ గారు కానీ, పోలీస్ అధికారులు కానీ అందరూ కూడా ఈ ఒక ఏర్పాట్లో తలమునకలై దాదాపు కంప్లీట్ వచ్చింది. రేపటికి మొత్తం ఇక్కడ ఏరియా అంతా సిద్ధమైపోతుంది. కాబట్టి గణేష్ మండప నిర్వాహకులందరూ కూడా క్రమశిక్షణతో, ఎందుకంటే ఇక్కడ పోలీస్ వారి యొక్క సూచనలు సలహాలన్నిటి పాటిస్తూ క్రమ పద్ధతిలో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా దానికి తొందరపడకుండా నిదానంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా అయ్యే విధంగా అందరు సహకరించాలి. అదేవిధంగా కల్వకుర్తి పట్టణంలో దాదాపు ఒక 20-25 భారీ వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎందుకంటే ఈసారి దయచేసి తొందరగా, ఎందుకంటే వాళ్ళకి వెహికల్ మన లిఫ్టింగ్ కూడా వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు మాతో సహకరించి వారి విగ్రహాలను తొందరగా వారి వెహికల్ సంబంధించిన వెహికల్లో లిఫ్ట్ చేయించుకొని తర్వాత వాళ్ళ కార్యక్రమం ఎంత లేట్ అయినా సరే మొదటగా మాత్రం మాకు సహకరించాలి. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మీరు కూడా సహకరిస్తే తొందరగా సజావుగా ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ సహకరించాలని. రేపు 8 నుంచి విగ్రహాలు మనకు నిమజ్జనానికి రెడీ కాబోతున్నాయి. అట్లాగే ఇక్కడ ఎర్రకుంట దగ్గర కూడా ఎన్ని క్రెయిన్లు సిద్ధంగా ఉంచబోతున్నారు? అట్లాగే మీరు మొత్తం అధికార అంటే భద్రత దాని మీద ఎలాంటి పర్యవేక్షణ ఉండబోతుంది? దాదాపు గతంలో అయితే మేము 2 క్రెయిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఉన్న పరిస్థితి దృష్ట్యా 3 క్రెయిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ వారి సిబ్బంది కూడా చాలా, ఎందుకంటే ఎప్పటికప్పుడు మా కమిషనర్ గారితో మాట్లాడుతూ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం జరుగుతుంది. కాబట్టి మా స్టాఫ్, మా సిబ్బంది కూడా రాత్రి బౌలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఏర్పాట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరందరూ నిర్వాహకులందరూ సహకరిస్తే చాలా ప్రశాంతంగా తొందరగా సజావుగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ నిమజ్జన ఏర్పాట్లకు సహకరించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. మొత్తానికి కల్వకుర్తి పట్టణంలో ఉన్న అన్ని దాదాపుగా 100 నుంచి 150 గణేష్ మండపాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ చేసుకుని ఎర్లీగా ముగించుకొని ఇక్కడ అధికారులు కానీ, మున్సిపల్ వారి కానీ అందరూ కూడా వీళ్ళకు సహకరిస్తూ తొందరగా నిమజ్జనం చేసుకుని శాంతియుతంగా మంచి భక్తితో ఇన్ని రోజులు కూడా మీరు పూజలు చేసుకుంటూ నిష్ఠతో ఉన్నారు. కాబట్టి రేపు నిమజ్జనం టైం కాబట్టి ఎలాంటి అసంఘటిత కార్యకలాపాలకు ఆలోచించకుండా దాన్ని మీరు ఎంకరేజ్ చేయకుండా మీరు అన్ని విధాలుగా నిజంగా నిమజ్జన విషయంలో చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేసుకుని మీరు భక్తి శ్రద్ధలతో తొందరగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ దాదాపుగా 2 నుంచి 3 క్రెయిన్లు సిద్ధంగా ఉంచబోతున్నారని ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు చెప్పుకొచ్చారు. అట్లాగే అధికారులు కూడా చాలా పర్యవేక్షణలో సిగ్గుపుటిగా ఉండబోతుంది. ఎవరు కూడా అసంఘటిత కార్యకలాపాలను ఎంకరేజ్ చేయకుండా, ప్రోత్సహించకుండా సమానంగా హిందూ ధర్మం మీద దేవుని నియమ నిష్ఠలతో ఇక్కడ నిమజ్జనం చేయవలసిందిగా ఇక్కడ భక్తులకు ఇక్కడ మున్సిపల్ వారు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇదన్నీ మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్, కల్వకుర్తి.